కొంతమంది కపుల్స్ ఫర్టిలిటీ సెంటర్స్‌కి వెళ్ళినప్పుడు, ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్‌లో వాళ్ళకి ఐవీఎఫ్ అవసరం పడింది అని సజెస్ట్ చేసినట్టయితే, అలాంటి కపుల్స్ సరే ఎలాగో ఐవీఎఫే సజెస్ట్ చేశారు కదా! ఇప్పుడైతే ఏంటి, ఒక 3 ఇయర్స్ తర్వాత అయితే ఏంటి, ఒక 5 ఇయర్స్ తర్వాత అయితే ఏంటి అని ఆలోచించే కపుల్స్ చాలామంది ఉంటారనమాట. బట్ దట్ ఈస్ అ రాంగ్ డెసిషన్. సో, వెనెవర్ ఒక కపుల్‌కి మెడికల్ రీజన్స్ వల్ల ఐవీఎఫ్ సజెస్ట్ చేశారు అన్నట్టంటే, సో, ఐవీఎఫ్ ప్రాసెస్ సక్సెస్ రేట్ అనేది కపుల్ ఏజ్‌ని బట్టి వేరీ అవ్వడం జరుగుతుందనమాట. సో, ఆడవాళ్ళ వయస్సు 35 ఇయర్స్ లోపు ఉందన్నప్పుడు మనకు బెస్ట్ అవుట్‌కమ్స్ ఐవీఎఫ్‌లో ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అలా కాకుండా వన్స్ ఆ 35 ఇయర్స్ ఏజ్ క్రాస్ అయినప్పుడు 35-40 ఇయర్స్‌లో మనకు ఎగ్ క్వాలిటీలో ఇష్యూ ఉండే ఛాన్స్ ఉంటది. అంటే ఎగ్‌లో మనకు క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్, జన్యుపరమైన లోపాలు ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, ఐవీఎఫ్ అనేది మీకు మెడికల్ రీజన్స్ వల్ల సజెస్ట్ చేసినట్టయితే, అది కరెక్ట్ టైంలో ప్లాన్ చేయడం వల్ల దాని సక్సెస్ రేట్ కూడా మనకు బెటర్‌గా ఉండే ఛాన్స్ ఉంటదనమాట. థాంక్ యూ.